ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం మనము. మనకి ఇది ఫ్రై అయిపోయింది. చూడు ఎంత బాగా వచ్చిందో ముక్క, చిట్కిపోదు, మసాలా ఇడిపోదు. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్క. చాలా టేస్టీగా ఉంటుందండి, అందరు ట్రై చేయండి. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేద్దాం. చూడండి ఆయిల్ వేసినట్టే ఉంది. ఆయిల్ ఎక్కువ పట్టదండి. మనం ఎక్కువ పకోడీలాగా ఎక్కువ ఆయిల్ పోసుకొని వేస్ట్ చేసుకోకూడదు. ఆయిల్ ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు కూడా బజ్జీల మిరపకాయని ఇది మన పప్పుల పొడి పెట్టి వేయించుకుంటాము. దీంట్లోకి తినడానికి బాగుంటుంది. దీంట్లో సైడ్లోకి వేస్తే అదే మగ్గిపోయిద్ది. చీలికలు చేసి వేసుకోవాలి. అది మళ్ళీ తిప్పేసుకుందాము. ఇంకా